హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ నక్కా ఓబయ్య యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను యాక్చువల్లీ కొన్ని వెంచర్స్లో ఓపెన్ ప్లాట్స్ సేలింగ్ అనేది చేస్తున్నాను. ఓపెన్ ప్లాట్స్ సంబంధించిన వెంచర్ డీటెయిల్స్ అండ్ మొత్తం అక్కడ ఇన్వెస్ట్మెంట్ మనం ఒకవేళ చేస్తే కన్నా ఫ్యూచర్లో మనము ఎక్కువ అప్రిషియేషన్స్ రావడానికి ఆ వెంచర్ సరౌండింగ్ ఏమేమి ఉన్నాయి అవన్నీ కూడా ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్తున్నాను. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా ఈ వీడియోలో ఉన్నాయి. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా జస్ట్ కాంటాక్ట్ చేయండి. నేను ఈ వెంచర్కి మిమ్మల్ని తీసుకెళ్ళేసి ఒకసారి విజిట్కి తీసుకెళ్ళేసి ఈ వెంచర్ మీకు చూపిస్తాను. అండ్ యాక్చువల్లీ ఇది హైవే ఫేసింగ్ వెంచర్ అండి, చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో యాక్చువల్లీ ఈ వెంచర్ పేరు రామ్కీ బ్లిస్ అండి. సో రామ్కీ బ్లిస్ వెంచర్ మనకి ఇట్స్ అ జాయింట్ వెంచర్ బిట్వీన్ ఆలిమ్ రియాలిటీ అండ్ రామ్కీ ఎస్టేట్స్. రామ్కీ ఎస్టేట్స్ మీ అందరికీ తెలుసు ఇట్స్ అ బ్రాండ్ ఫర్ కన్స్ట్రక్షన్స్ అండ్ బిల్డింగ్. సో అలాంటి రామ్కీ ఫస్ట్ టైం మనకి ఓపెన్ ప్లాట్స్లో సపోర్టింగ్ ఆలిమ్ రియాలిటీ ద్వారా ఓపెన్ ప్లాట్స్లో షేరింగ్ ద్వారా ఈ వెంచర్ వేయడం జరిగింది. యాక్చువల్లీ రామ్కీ ఎస్టేట్స్ ఫౌండర్ అయోధ్య రామిరెడ్డి గారు, అతని బ్రదర్ రామకృష్ణ సారు పేరు మీదగానే మనకి ఇది రామ్కీ బ్లిస్ అని వేయడం జరిగింది. సో అయోధ్య రామిరెడ్డి గారికి అండ్ శ్రీనివాస్ రెడ్డి ఆలియం రియాలిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి సార్కి ఒక మంచి బాండింగ్ రిలేషన్షిప్ అండ్ ట్రస్ట్ ఉండడం వల్ల అండ్ శ్రీనివాస్ రెడ్డి సార్ పైన ఒక మంచి ఒపీనియను అండ్ అతని ప్రొఫైల్ పర్ఫెక్ట్గా ఉండడం వల్ల ఫస్ట్ టైం రామ్కీ ఎస్టేట్స్ వాళ్ళు మన ఆలిమ్ రియాలిటీతో పాటు కలిసి ఈ జాయింట్ వెంచర్గా ఓపెన్ ప్లాట్స్లో ఎంటర్ కావడం జరిగింది. అలాంటి రామ్కీ ఎస్టేట్స్లో రామ్కీ బ్లిస్ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే కన్నా సో 100కి 100% యు ఆర్ ద సేఫ్ అండ్ సెక్యూర్డ్ and it's a trustable because of it's a రామ్కీ, రైట్? సో ఈ రామ్కీలో మనకి ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫ్యూచర్లో మనకి ఏ విధంగా అప్రిషియేషన్స్ వస్తాయి అండ్ ఈ రామ్కీ ఎస్టేట్స్ ఎక్కడ ఉంది, దీని ఇంపార్టెన్స్ ఏంటి, దీని పేమెంట్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా కూడా మనం డిస్కస్ చేద్దాము. సో ఈ రామ్కీ ఎస్టేట్స్ యాక్చువల్లీ బెంగళూరు హైవేలో ఉందండి. సో బెంగళూరు మనకి ఓవరాల్ నుంచి ఐ థింక్ ఎగ్జాక్ట్గా 30 to 35 minutes డ్రైవ్లో మనము రామ్కీ బ్లిస్కి రీచ్ అవుతాము. హైవే ఫేసింగ్ బిట్ అండి, హైవే పక్కనే, కొంచెం కూడా లోపలికి పోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ హైవే ఫేసింగ్ బిట్, ఎగ్జాక్ట్ ఫేసింగ్ బిట్. సో ఇది హైదరాబాద్ బెంగళూరు హైవే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హైవే ఇన్ అవర్ కంట్రీ. అందరికీ తెలిసినదే. ఇప్పుడు 4 lanes ఉంది, ఫ్యూచర్లో 12 lanes కాబోతుంది. ఇప్పుడు ఓన్లీ 4 lanes ఉన్నప్పుడే మార్కెటింగ్ అంతా ఆకాశాన్ని తాకుతుంది. అలాంటిది 6 lanes, 10 lanes, 12 lanes ఫామ్ అయిపోతే కనుక బెంగళూరు హైవే ఎలా ఉంటుందో, దాని చుట్టుపక్కల ఆ హైవేకి ఒక 5-10 కిలోమీటర్ల రేడియస్లో కూడా తీసుకున్న ఏ ఒక్కరైనా కానీ వాళ్ళు కోటీశ్వర్లు అయిపోవడానికి ఛాన్సెస్ ఉంది. బికాస్ 12 lanes ప్రపోజల్ అండి. అండ్ ఈ 12 lanes ప్రపోజల్ ఒకటే కాదు, అండ్ మన రామ్కీ బ్లిస్కి ఒక 5 minutes డిస్టెన్స్లోనే, 5 minutes డ్రైవ్లోనే మనకి పోలేపల్లె సెజ్ అని ఒకటి ఉందండి, సెజ్. సో మల్టిపుల్ కంపెనీస్ అన్నీ కూడా 1200 ఎకరాలలో ఆల్రెడీ కొన్ని సంవత్సరాల కిందటనే మనకి ఇక్కడ అప్రూవల్ వచ్చింది. సెజ్ 1200 ఎకరాలలో కొన్ని వందల కంపెనీలు అక్కడ పనిచేస్తూ ఉన్నాయి. అండ్ ఆ ఎంప్లాయబిలిటీతో కూడా రన్ అవుతూ ఉంది. అండ్ ఆ సెజ్లోనే మనకి ఇది నిమ్స్ యూనివర్సిటీ కూడా కన్స్ట్రక్ట్ అయిపోయింది. అండ్ ఫారిన్ పిల్లలు కూడా అక్కడ ఆ యూనివర్సిటీలో మనకి వచ్చి అక్కడ స్టడీస్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ ఇంకా ఫ్యూచర్లో వితిన్ ఒక 2-3 yearsలోనే ఆ పోలేపల్లె సెజ్ అనేది ఇంకా డెవలప్మెంట్ అయ్యేసి కొన్ని వేల మంది, లక్షల మంది ఎంప్లాయబిలిటీ కూడా ఇవ్వబోతుంది. కాబట్టి ఈ రామ్కీ బ్లిస్కి విపరీతమైన బ్రాండ్ అనేది ఏర్పడిందండి. దానితో పాటు మనకి వితిన్ ఒక ఐ థింక్ 10 minutes డ్రైవ్లోనే ప్రపోజ్డ్ 3R కూడా రీచ్ అవుతుంది. సో 12 line బెంగళూరు హైవే ప్రపోజ్డ్
అండ్ త్రిబుల్ ఆర్కి మనకి ప్రపోజల్ త్రిబుల్ ఆర్కి జస్ట్ ఒక 5 minutes డ్రైవ్ అండి. అండ్ పోలేపల్లి సెజ్ ఆల్రెడీ కరెంట్లో యాక్షన్లో ఉంది కదా, ఆ పోలేపల్లి సెజ్ కూడా ఓన్లీ 5 minutes డ్రైవ్లో మనకి ఈ రామ్కీ బ్లిస్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో చాలా ఎక్కువ అప్రిషియేషన్స్ రావడానికి చాలా పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడుతుంది అనేసి అనుకుంటున్నాను. సో ఎవరైనా ఈ బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వారు ఉంటే కన్నా ఇమ్మీడియట్గా ప్లానింగ్ చేసుకోండి. అంటే అది ఓన్లీ మా వెంచర్, రామ్కీ వెంచర్ అనేది కాదు, ఎక్కడైనా కానీ అది మీ ఇష్టం అండి. సో హైదరాబాద్లో ఎక్కడైనా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా కూడా మీ భూమి బంగారం అయిపోతుంది. అలాంటిది హైవే బిట్ అంటే కన్నా మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కాకపోతే ఒకసారి ప్రైజెస్ చూసుకోండి, ప్రైజెస్ చెక్ చేసుకోండి. ఒకసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి, నేను చూపిస్తాను. నా ప్రైస్ కూడా ఒకసారి థింక్ చేయండి. ద బెస్ట్ అండ్ అఫోర్డబుల్ పేమెంట్ అనేది నేను మీకు ఇప్పించగలుగుతాను. సో అందరికీ ఓవరాల్ దగ్గరలోనే షాద్ నగర్లోనే మనం తీసుకోవాలంటే కనుక కుదరట్లేదు. అలానేసి షాద్ నగర్లోనే ఓవరాల్ దగ్గరలోనే తీసుకోవాలనేసి మనకేం అక్కడ తీసుకుంటేనే మనకి ఎక్కువ అప్రిషియేషన్స్ వస్తుంది అనేది కూడా ఏం లేదండి. సో ఇక అక్కడ గజము 30,000, 35,000, 40,000 పెట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా అక్కడ మనము పెడితే కన్నా చాలా మంచి ప్రైస్తో మనకి అప్రిషియేషన్స్ చాలా హైలో వస్తాయి, దాంట్లో నో డౌట్. బట్ అందరు గజం 30,000, 35,000, 40,000 పెడతారండి. షాద్ నగర్లో చూసుకోండి, మినిమం 25,000 పైనే మనకి గజం రేట్ అనేది ఉంది. హైవే బిట్, హైవే నుంచి జస్ట్ ఒక 10 meters కూడా లోపలే కదండి. హైవే ఫేసింగ్ బిట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో 25+ అనేది ఉంది. ఇంకా ఓవరాల్కి మనకి దగ్గరికి వెళ్ళిపోతే 30+, 35,000 ఈ విధంగా మనకి రేట్స్ అనేది ఉన్నాయి. సో అలాంటి ఓవరాల్కి మనకు ఓన్లీ 30-35 minutes డ్రైవ్లోనే ఉన్నాము అంటే కన్నా ఐ థింక్ ఇదేం పెద్ద దూరమేం కాదండి. అందరికీ ఎక్కువ లక్షలు పెట్టి ప్లాట్లు తీసుకోవాలంటే కుదరదు. మనం తక్కువ ప్రైస్లో ఓపెన్ ప్లాట్ తీసుకుంటే ఒక 2 years 3 years డెవలప్మెంట్స్ అయి కొంచెం జరిగిన తర్వాత మనం రీసేల్ చేసుకుంటే మనకి ఎక్కువ ప్రాఫిట్స్తో మనం రొటేషన్ చేసుకోవచ్చు. అందువల్ల ఓపెన్ ప్లాట్స్ అనేది స్టార్టింగ్లో వెంచర్ స్టార్ట్ చేసిన మొదట్లోనే ఒక 1 year లోపే తీసుకుంటే కన్నా చాలా తక్కువ పేమెంట్కి చీప్గా మనకి అమౌంట్కి వస్తుంది. డెవలప్మెంట్స్ ఒక 2 years 3 years 4 years 5 years డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు 20,000 గజం పెట్టి తీసుకునేది 2 years 3 years తర్వాత 20,000 ఎందుకు ఉంటుంది? డెవలప్మెంట్స్ అయిపోయిన తర్వాత కంపల్సరీ 20,000 కాస్త 25 అవుతుంది, 30,000 అవుతుంది. సో ఒక గజానికి మినిమం 5,000 మనం పెట్టుకున్న 10 లక్షల ప్రాఫిట్ వస్తుంది. సో ఓపెన్ ప్లాట్స్లో తక్కువ పేమెంట్తో మనం తీసుకుంటే కొంచెం ఒక 2-3 సంవత్సరాలు మనం వెయిటింగ్ చేసినా కూడా హైవే బిట్స్లో తీసుకున్న వాళ్ళకి ఎక్కువ అప్రిషియేషన్తో రీసేల్ కూడా మనం తీసుకోవచ్చు. దానికి ఈ రామ్కీ బ్లిస్ వెంచర్ అనేది యువర్ బెస్ట్ చాయిస్ 100%. సో ఒకసారి ఈ రామ్కీ బ్లిస్ ఎలా ఉంది అనేది మీరే ఒకసారి చూడండి, మీకు తెలుస్తుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఇంకా ఏమన్నా క్వైరీస్ ఉన్నా అండ్ మీరు ఈ బెంగళూరు హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మన రామ్కీ బ్లిస్లో అండ్ మంచి ప్రైజెస్ అయితే ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కాల్ చేయండి. మీకు ఏదైనా ఒక రోజు మీరు ఫ్రీగా ఉంటే కన్నా నేను మీకు ఒక విజిట్కి తీసుకెళ్తాను. ఒక్కసారి మీరు విజిట్ చేశారంటే మాత్రము రామ్కీ బ్లిస్లో ఉన్న ప్లాట్స్ని మీరు వదులుకోరు. అంత మంచిగా ఈ వెంచర్ ఉంటుందనేసి నేను చెప్తున్నాను. ఇట్స్ మై అడ్వైజ్ అండి. రామ్కీ బ్లిస్ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఫర్ ఇన్వెస్టింగ్ మనీ ఫర్ ఓపెన్ ప్లాట్స్. ఫ్యూచర్లో మీకు ఎక్కువ అప్రిషియేషన్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఒకసారి ఈ వీడియో చూడండి, మీకే ఈ రామ్కీ బ్లిస్ క్లైమేట్ ఆ డెవలప్మెంట్స్ అనేది మీకే తెలుస్తుంది. థ్యాంక్ యూ టు ఆల్.